కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ల డీలిమిటేషన్ ముసాయిదాను మున్సిపల్ అధికారులు అశాస్త్రీయంగా తయారు చేశారని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ అన్నారు. ఐఏఎస్ అధికారులను సైతం తప్పుదోవ పట్టించి 60 డివిజన్లను 66 డివిజన్లుగా రూపొందించిన తప్పుల తడక ముసాయిదాల జాబితా వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. అధికారులు తయారు చేసిన తప్పుడు ముసాయిదా జాబితాపై ఐఏఎస్ అధికారులు గుడ్డిగా ఎలా సంతకం చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ముసాయిదా తయారీపై కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ముసాయిదా రూపొందించిన జిల్లా కలెక్టర్ని కలిసి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఒకవేళ ఎలాంటి స్పందన లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. హ్యాట్రిక్ విజయంతో బల్దీయులపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమాచారంతో సహా ఇలా పత్రికా ముఖంగా ఈ అధికారులకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని ఈ పత్రికల ద్వారా తీసుకుపోదామనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాం. మరే టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మరి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో ఈరోజు తప్పు చేపించడం జరిగింది. ఒకటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే, మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసరే. మరి వీళ్ళు గుడ్డిగా ఏ విధంగా సంతకం పెట్టి ఈ జాబితాను విడుదల చేసిరనేదే మేము ప్రశ్నిస్తున్నాం. మరి దీని వెనుక ఎవరున్నారని కూడా చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ మంత్రిపై కూడా ఉందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 66 డివిజన్లకు గాను 3,35,000 ఓట్లని వారు చూపించడం జరిగింది. అదే మొదలు తప్పు. సరే, 3,35,000 చూపించారు. దాన్ని టోటల్గా 66 డివిజన్లకు డివైడ్ చేస్తే దాదాపు మరి 5,000 ఓట్లు వస్తాయి. మరి జీవో స్పష్టంగా చెప్తుంది, ఒక డివిజన్ డీలిమిటేషన్లో ఓటర్లు 10% ప్లస్ కానీ 10% మైనస్ కానీ, అంటే 5,000 ఓట్లు అయితే 10% మైనస్ అంటే 4,500.